తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే తిరువూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ చైర్ ఎన్నిక నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తిరువూరుకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను మార్గ మధ్యలో అడ్డుకొని మరో చోటికి తరలించారు. అదేవిధంగా వైసీపీ నేతలు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అరుణ్ను అడ్డుకునేందుకు బావడ టోల్ గేట్ వద్ద టీడీపీ నేతలు మోహరించారు. ఇక తిరువూరు వైసీపీ నేతల స్వామి ఇంటిని టీడీపీ శ్రేణులు ముట్టడించారు. 13వ వార్డు కౌన్సిలర్ను అప్పచెప్పాలంటూ వారు ఆందోళన చేపట్టారు. దీంతో స్వామిదాస్ ఇంటి ముందు టీడీపీ వైసీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సరే ఇవ్వండి సార్ నోటీస్ 151లో ఇక్కడ ఈవెంట్ వారస్ట్ అంటే ఇక్కడ రాజ్యాంగం అండి. స్వామిదాస్ గారి ఇంటి ముందు స్వామిదాస్ గారి ఇంటి ముందుకు వచ్చి ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రస్తుతం చూసుకుంటే కనుక తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ సంబంధించి రాజకీయం వాడివేడికి నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక ఈ నెల 3వ తారీఖున వైసీపీకి చెందిన గతం కస్తూరిబై పదవి చైర్మన్ పదవి రాజీనామా చేయడంతో కూడా ఈ అంశం అంటే ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక ఈ చైర్మన్ పదవి సంబంధించి కానీ టీడీపీ కానీ వైసీపీ శ్రేణులు కానీ ప్రతిపడం జరుగుతుంది. అయితే కనుక ఇందులో చూసుకుంటే కనుక టీడీపీకి వచ్చినప్పటికీ 3 కౌన్సిలర్లు ఉండగా అదేవిధంగా వైసీపీకి 15 మంది మెజార్టీ ఉంది. అయితే ఈ వైసీపీలో కొద్దిగా అంతర్గత రిక్తులు రావడంతోనూ కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు మొత్తంతో కూడాను దాదాపు చూసి టీడీపీలో జరిగింది. అయితే కనుక ఏదైనా చూసుకుంటే టీడీపీ మనం 6 కౌన్సిలర్లు ఉంది. అయితే ఏదైనా అడిగి 2 రోజులుగా చూసుకుంటే కనుక వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో జోగిరం దిగిగానే అదే విధంగా మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, తర్వాత మొండితో అరుణ్ కుమార్ వీళ్ళందరినీ కూడా హౌస్ చేయడం జరిగింది. అదే తిరువూరు నగరంలోకి ఎంటర్ కానివ్వకుండా కూడా వీళ్ళ పోలీసులు కట్టడి చేయడం కూడా జరిగింది. అయితే ఏదైనా మరికి చూసుకుంటే కనుక విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కూడా 141 సెక్షన్ అమలు చేయడం జరిగింది. అయితే ఇది చూసుకుంటే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు మాత్రం కొంతమంది హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. ఏదైతే తిరుపూర్ మున్సిపల్ సంబంధించి చైర్మన్ పదవికి సంబంధించిన అంశం మీద కోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. హౌస్ మాత్రం కూడా దాఖలు చేసింది. అయితే కనుక హైకోర్టు మాత్రం ఏదైతే ఉందో ఎన్నికల కొన్ని రోజులు మాత్రం పెండింగ్ లో పెట్టాలనేది, అదేవిధంగా కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వైసీపీ కౌన్సిల్ సంబంధించి వాళ్ళకు కూడా ప్రొడక్షన్ ఇవ్వాలని 6 గంటల పూర్తి అంతా కూడా ఈ భద్రతకు సంబంధించింది కూడా పర్యవేక్షించాలనేది కూడా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ చూసుకుంటే కనుక కుక్కలు తిరువూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసరావు చూసుకుంటే కనుక అసలు విషయంలో చూసుకుంటే ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ చేసుకుంటుందా లేదంటే వైసీపీ చైర్మన్ వదిలి చేసుకుంటుందని వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు. సరే ఇవ్వండి సార్ నోటీస్ 151లో ఇక్కడ ఈవెంట్ వారస్ట్ అంటే ఇక్కడ రోడ్ల మీద ఇచ్చారు సార్, తీసుకెళ్ళి అక్కడ కస్టడీలో